వెల్కమ్ టు విద్మహి ఛానల్. మహాభారతం ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలోనికి స్వాగతం. ఆ కథకుడు శౌనకాది మహామునులను చూసి ఇలా చెప్పసాగాడు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు, వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్థించారు. కశ్యపుడు వారిని చూసి మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగాడు. కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహము గల 1000 మంది కుమారులు కావాలి అని అడిగింది. వినత కొంచెం ఆలోచించి తనకు కద్రువ కుమారుల కంటే బలవంతులైన 2 సుపుత్రులు కావాలి అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు 1000 అండములు, వినతకు 2 అండములు కలిగాయి. వారు ఇద్దరూ ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు. కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి అందులో నుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు అంటే పాములు బయటకు వచ్చాయి. కానీ వినతకు కలిగిన అండములు ఎంతకు పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలనే 2 అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది. అందులో నుండి అపరార్ధ కాయ విహీనుడు అంటే నడుము కింద దేహము లేనివాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహము కలవాడు బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి వినతను చూసి, అమ్మా, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిపావు? నేను సగం దేహంతో పుట్టాను. సవతి మత్సరంతో అండాన్ని చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండుము అని శపించాడు. అమ్మ, 2వ అండాన్ని జాగ్రత్తగా రక్షించు. అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు. వాడు నీ దాసీత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు. తర్వాత సూర్యభగవానుడి రథానికి సారథిగా వెళ్ళాడు. జరిగిన దానికి బాధపడ్డ వినత 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడసాగింది. ఇది ఇలా ఉండగా దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సముద్రాన్ని ఎలా మధించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించసాగారు. బ్రహ్మ విష్ణువులతో చర్చించారు. బాగా ఎత్తుగా పొడవుగా ఉన్న మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకిని తాడుగాను నిశ్చయించారు. సర్పరాజు అయిన ఆదిశేషు మందర పర్వతాన్ని పెకిలించాడు. దేవతలు, అసురులు ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కానీ అది లోపలకు కుంగిపోతూ ఉంది. అప్పుడు ఆది కుర్మమును మందర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మందర పర్వతం నిటారుగా నిలబడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేశారు. తలవైపు అసురులు, తోకవైపు దేవతలు పట్టుకొని సముద్రాన్ని చిలకడం ఆరంభించారు. మొట్టమొదట సముద్రంలో నుండి హలాహలం పుట్టింది అంటే విషం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠంలో నిలుపుకున్నాడు. తర్వాత లక్ష్మీదేవి, కౌస్తుభామణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకున్నాడు. తర్వాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు పుట్టాయి. వీటిని మహేంద్రుడు స్వీకరించాడు అంటే ఇంద్రుడు స్వీకరించాడు. తర్వాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరించారు. కానీ విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి రాక్షసులను వంచించి ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. ఆ అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు. రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహువులకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు గుర్తించారు. వెంటనే విష్ణువుకు ఈ విషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహు తల తెగనరికాడు. కానీ అప్పటికే అమృతము రాహువు కంఠం దాకా వెళ్ళింది. కాబట్టి తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి వేరై పడిపోయింది. అప్పటి నుండి రాహువుకు, సూర్యచంద్రులకు బద్ధ వైరం ఏర్పడింది. కష్టపడి సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించిన విష్ణువు చేసిన మాయ వల్ల రాక్షసులకు అమృతం దక్కలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు బలిచక్రవర్తితో ఆలోచన చేశారు. ఇంకా దేవతలతో పొత్తు కుదరదు అనుకున్నారు. దేవతలతో యుద్ధం ప్రకటించారు. దేవదేవాన యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేశారు. వాళ్ళ ధాటికి
రాక్షసులు తట్టుకోలేకపోయారు, ఓడిపోయారు, సముద్రంలోకి పారిపోయారు. దేవతలు విజయం సాధించారు. మందర పర్వతాన్ని ఇదివరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. కశ్యప ప్రజాపతి భార్యలు అయిన వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్ళారు. అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్ల గుర్రాన్ని చూపింది. వినతను చూచి, వినత, చూశావా, ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో, కానీ ఆ గుర్రంతో ఒక మాత్రం అంత నల్లగా ఉందేమి అన్నది పరిహాసంగా. వినత కూడా చూచింది. ఆ గుర్రంతో ఒక తెల్లగా పాల నురగలా ఉంది అని అంటుంది. అదేమిటి అక్క, ఆ గుర్రంతో ఒక తెల్లగా ఉంది, నల్లగా ఉంది అంటావేమిటి అని అంది. దానికి కద్రువకు పట్టుదల పెరిగింది. కాదు, ఆ గుర్రంతో ఒక నల్లగా ఉంది అంది. వినత ఒప్పుకోలేదు. అయితే ఒక పందెం, ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి, ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్టు తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ. వినత దానికి ఒప్పుకుంది. పద అక్క, వెళ్ళి చూద్దాం అంది వినత. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది, ఆ గుర్రం ఎక్కడకు పోతుంది, రేపు చూద్దాం అంది. సరే అని ఇద్దరు ఇళ్లకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిచింది. తనకు, వినతకు జరిగిన పందెం విషయం చెప్పింది. కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మ, తల్లి చెప్పినదని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కదా, ఇంత నీతి లేని పని ఎలా చేయమంటావు అమ్మా అన్నారు. దానికి కద్రువ కోపించింది. మీరు తల్లి మాట వినలేదు కాబట్టి పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగాక అని శాపం ఇచ్చింది. ఇదంతా చూసి కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మా, అమ్మా, నేను నీ కోరిక నెరవేరుస్తాను అమ్మా అన్నాడు. కద్రువ అతని మాటలకు సంతోషించింది. వెంటనే కర్కోటకుడు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనపడసాగింది. మరునాడు ఉదయమే వినత, కద్రువ సముద్ర తీరానికి వెళ్ళారు. దూరం నుండి గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనబడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయింది. కొంతకాలం గడిచింది. వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండము పగిలింది. అందులో నుండి అత్యంత బలసంపన్నుడు, అమేత వేగము కల వాడు అయిన గరుడు జన్మించాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందికి వచ్చి తల్లి వినతకు నమస్కరించాడు. తరువాత కద్రువకు కూడా నమస్కరించాడు. అత్యంత బలసంపన్నుడైన గరుడు అతనిని చూసి కద్రువ అసూయ కలిగింది. గరుడా, నీ తల్లి వినత నాకు దాసి కనుక నువ్వు నా దాసిపుత్రుడవు. నువ్వు నా కుమారులకు దాస్యం చేయాలి. ప్రతిరోజు పాములన్నింటినీ నీ వీపు మీద ఎక్కించుకొని విహారానికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది కద్రువ. సరే అన్నాడు గరుడు. ఒకరోజు గరుడు పాములను తన వీపు మీద ఎక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరాడు. అక్కడ ఉన్న వేడికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూర్ఛపోయాయి. ఇది చూసి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించింది. వర్షం కురిపించింది. ఆ వానజల్లులలో తడిసి పాములన్నీ సేద తీరాయి. జరిగిన దానికి కద్రువ గరుడిని దూషించింది. అది సహించలేకపోయాడు గరుడు. తల్లి అయిన వినతను చూసి, అమ్మా, ఏమిటమ్మా, నువ్వు ఎందుకమ్మా కద్రువకు దాస్యం చేస్తున్నావు, కారణమేమిటమ్మా అని అడిగాడు గరుడు. వినత తనకు కద్రువకు జరిగినదంతా చెప్పింది. పందెం విషయం కూడా చెప్పింది. గరుడ, నీ వల్ల నా దాస్యం తొలగిపోతుంది అని నీ అన్నయ్య అర్ణుడు చెప్పాడు. అందువల్ల ఇప్పటిదాకా ఈ దాస్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పింది వినత. వెంటనే గరుడు కద్రువ వద్దకు, పాముల వద్దకు వెళ్ళి, మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుంది అని అడిగాడు. అప్పుడు పాములన్నీ గరుడిని చూసి, దేవలోకంలో ఉన్న అమృత కలశం తెచ్చి మాకు ఇస్తే
నువ్వు నీ తల్లి దాస్య విముక్తులవుతారు అని చెప్పారు. దానికి గరుడు అంగీకరించాడు. తల్లి వినత వద్దకు వెళ్ళాడు. అమ్మా అమ్మా, దేవలోకం నుండి అమృతం తెప్పించి నీకు దాస్య విముక్తి కలిగిస్తాను. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు గరుడు. వినత సంతోషంగా కొడుకును దీవించి పంపించింది. గరుడు ఆకాశంలోకి ఎగిరాడు. దేవలోకానికి పోతూ దారిలో తండ్రి అయిన కశ్యపుని కలిశాడు. కశ్యపుని చూసి గరుడు, తండ్రి, నేను నా తల్లి దాస్యము విముక్తి చేయుటకు అమృతము తెచ్చుటకు దేవలోకం వెలుచున్నాను. నాకు ఆకలిగా ఉన్నది, నాకు తగిన ఆహారము కావలను అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, కుమారా, విభాసుడు, సుప్రతీకుడు అనే ఇరువురు అన్నదమ్ములు ఉన్నారు. తమ పిత్రార్జితమైన ఆస్తిలో భాగము ఇవ్వమని సుప్రతీకుడు తన అన్నగారైన విభాసుడిని అడిగాడు. దానికి అన్న విభాసుడు కోపించి తమ్ముడిని, నువ్వు ఏనుగు కమ్ము అని శపించాడు. దానికి తమ్ముడు సుప్రతీకుడు కూడా కోపించి, నువ్వు తాబేలువు కమ్ము అని ప్రతిశాపం ఇచ్చాడు. అప్పుడు వారి ఇరువురు 3 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు గల తాబేలుగాను, 6 యోజనముల పొడవు 12 యోజనముల వెడల్పు గల ఏనుగుగాను మారిపోయారు. కానీ వారు ఇంకా ఆస్తి కోసం తగువలాడుకుంటూనే ఉన్నారు. నీవు ఆ ఏనుగును తాబేలును భక్షించి నీ ఆకలి తీర్చుకొనుము అని చెప్పాడు కశ్యపుడు. గరుడు సంతోషించి ఆ ఏనుగు తాబేలు ఉండే చోటుకు వెళ్ళి వాటిని తన 2 కాళ్ళతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మధ్యలో రోహణము అనే మహావృక్షాన్ని చూశాడు. అప్పుడు రోహణుడు గరుడుని చూసి, గరుడా, నువ్వు నా కొమ్మ మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తినుము అని కోరాడు. గరుడు అలాగే అని ఒక పెద్ద కొమ్మ మీద వాలాడు. కానీ ఆ ఏనుగు తాబేలు గరుడుని బరువుకు తాళలేక ఆ కొమ్మ విరిగిపోయింది. గరుడు కంగారు పడ్డాడు. ఆ కొమ్మ భూమి మీద పడితే ఆ కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకొనుచున్న వాలకిల్యులు అనే మునులు కింద పడిపోతారేమోనని భయపడి ఆ కొమ్మను నోట కరుచుకొని మరల ఆకాశంలోకి ఎగిరాడు. మరల తండ్రి అయిన కశ్యపుని వద్దకు వెళ్ళాడు. గరుడు పడుతున్న అవస్థ చూసి కశ్యపుడు, ఆ మహామునులతో, మహాత్ములారా, గరుడు ఒక కార్యము నిమిత్తము దేవలోకానికి వెలుచున్నాడు. దయచేసి మీరు ఆ కొమ్మను విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళి తపస్సు చేసుకోండి అని ప్రార్థించాడు. దానికి ఆ మునులు సమ్మతించి ఆ కొమ్మను విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళారు. తరువాత గరుడు ఆ కొమ్మను ఎవరూ లేని చోట జారవిడిచాడు. హిమాచలం మీద ఉన్న ఒక కొండ శిఖరం మీద కూర్చొని ఆ ఏనుగును తాబేలును తిన్నాడు. వెంటనే దేవలోకానికి వెళ్ళాడు. గరుడు దేవలోకం సమీపించగానే దేవేంద్ర సభలో దుశ్శకునాలు గోచరించాయి. దేవగురువు బృహస్పతి దేవేంద్రుడిని చూచి, దేవేంద్ర, కశ్యపుని కుమారుడు గరుడు తన తల్లి వినత దాస్య విముక్తి కొరకు అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు తన భటులతో అమృతాన్ని జాగ్రత్తగా కాపాడండి అని ఆజ్ఞాపించాడు. మహాభారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలోని మొదటి భాగం సమాప్తం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.